Morning, guys. Hello. Good morning, sir. Good morning, sir. Good morning. So, last previous classes no doubts ఉన్నాయండి. Anyone please confirm? Clear? Yeah. Next one చూడండి. Final general problem. VAT. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి VAT వచ్చింది. సో జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాటే ఉన్నింది. సో ఈ వ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ మీద ట్యాక్స్ పడేటివి, మల్టిపుల్ ట్యాక్సెస్ పడేటివి. ఇప్పుడు మొబైల్ మన లైక్ ఆంధ్రాలో 5% ఉంటే తమిళనాడులో 12.5, కర్ణాటకలో 14.5 అలా ఉండేది. ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్ ఉండాలని మనకి ఇండియాలోకి జిఎస్టీ తీసుకొచ్చారు. విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే పర్చేజ్కి ఇన్పుట్ ట్యాక్స్, సేల్స్కి అవుట్పుట్ ట్యాక్స్ పడేది. ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. మన ఇండియాలో అయితే ప్రజెంట్ లేదు, వేరే దేశాల్లో ఉంది. ఓకే. సో ఈ ప్రాబ్లం బిఫోర్ మనకు వ్యాట్ రాకముందు ఎలా ఉంది అనేసి ఒక ప్రాబ్లం పెట్టుకున్నాం. ఓకే. సో ఇది ఎలా చేయాలి? వ్యాట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ అనేది లెడ్జర్లో ఇచ్చేవాళ్ళం. ట్యాక్స్ అనేది లెడ్జర్లో ఇచ్చేవాళ్ళం. ఓకే. చూడండి. క్రియేట్ కంపెనీ ఆంధ్ర ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి, నో నీట్. సో తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ అవసరం లేదు, నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఎస్. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు. వ్యాట్లో ఉన్నప్పుడు 9 digitsతో ఒక వ్యాట్ నెంబర్ ఉండేది. ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మన కంపెనీది సప్లయర్స్కి ఉంటుంది, వెండర్స్కి ఉంటుంది, లైక్ కస్టమర్స్ కూడా ఉంటుంది వ్యాట్ నెంబర్. ఇట్ సో తర్వాత నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే F11లో ఆప్షన్ వేసి పెడతావో ఆ ఆప్షన్ వచ్చేస్తుంది. ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. పర్సెంటేజ్ ఇవ్వాలి 5%. ఇన్పుట్ వ్యాట్ 5 ఉంది కదా, అది ఇక్కడ ఇవ్వాలి. సన్రీ క్రెడిటర్స్, వీళ్ళకి కూడా ఒక టిన్ నెంబర్ ఉంటుంది, అది ఒరిజినల్గా ఇక్కడ ఇచ్చేవాళ్ళం. దానికి లేదు కాబట్టి నో నీడ్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. పర్చేస్కు సేల్స్కు మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. మళ్ళీ పర్చేజ్ డెప్టర్స్, ఇలా కూడా టిన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఇచ్చేవాళ్ళం వ్యాట్ నెంబర్. తర్వాత బాలు ప్రైవేట్ లిమిటెడ్, తండ్రి క్రియేటర్స్, ఫాదర్ అండ్ ఫాదర్స్. తండ్రి డెప్టర్స్ మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. Good bad 5%.
duties and taxes. About 5%. Duties and taxes, VAT. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్లిక్ చేశాను. Escape. తర్వాత యూనిట్స్ లో జస్ట్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఐటమ్ ల్యాప్టాప్స్ నంబర్స్ లెనోవో ల్యాప్టాప్స్ నంబర్స్ వివో మొబైల్స్ ఓప్పో మొబైల్స్ నంబర్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఎస్కేప్ వచ్చేస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి రిసిప్ట్ క్యాపిటల్ 5 lakhs క్యాష్. నెక్స్ట్ purchase. సో కావ్య సొల్యూషన్స్ HP ల్యాప్టాప్ లెనోవో ల్యాప్టాప్స్ 23,000 8,45,000 మనం పర్చేజ్ చేసాం. దాని అమౌంట్ అండర్ కింద ఇవ్వాలి ట్యాక్స్. ఇన్పుట్ వ్యాట్ 5%, 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. తర్వాత సేల్స్ కోమలి మర్చెంట్స్ HP ల్యాప్టాప్ 30,000 13 26,000 8,78,000 మనం సేల్ చేసాం. దాని కింద అవుట్పుట్ వ్యాట్ 5%, 3,900. పర్చేస్ పాలు ప్రైవేట్ లిమిటెడ్ వివో మొబైల్స్ 32,500 మొబైల్స్ 25 3,500 1,62,500. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి 8,125. నెక్స్ట్ పర్చేస్ సేల్స్ అదర్ ఎంటర్ప్రైజెస్ వివో మొబైల్స్ 20 రేట్ 2,800. Oppo mobiles 25 3,900. Output VAT 5%. Escape. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000. మరి F2 వరకు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్.
Memo reports, trial balance. Account books, purchase register, sales register, receipt register, control register. ఫైనల్ గా వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ కనిపించేది. ఇప్పుడు వ్యాట్ ఇండియాలో లేదు కాబట్టి ఆ ఆప్షన్ ఇక్కడ పెట్టలేదు. లేదంటే అవుట్పుట్ ఇచ్చి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో అది ఇక్కడ ఇవ్వలేదన్నమాట. ఇది ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్, వితౌట్ జిఎస్టీతో జరిగే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వ్యాట్ వరకు. ఓకే, ఇప్పుడు మన జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం.